श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్ళే ముందు ముఖ్యమైనది ఏంటంటే అమ్మగారి జయంతి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. 1-2 తారీఖులు సత్సంగ సభ్యులం అందరం చాలామంది హాజరయ్యాము, వెళ్ళొచ్చాము. చాలా వైభవంగా, చక్కగా, భక్తిగా, శ్రద్ధగా చాలా బాగా జరిగాయి. అవధానం సాయంత్రం, ఉదయమేమో సత్సంగము పూజ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం ఏమో అవధానం. ఫస్ట్ డే అమ్మగారి జయంతి రోజేమో అవధానం జరిగింది సాయంత్రం. 2వ తారీఖేమో మనకి సుందరకాండ పారాయణ జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా జరిగాయి. ఎంత బాగుందంటే సుందరకాండ అయితేనండి, ఇంకా అంటే అమ్మగారికి హనుమంతుడు చాలా ఇష్టం. అమ్మగారు ఎక్కడ ఉంటే అక్కడ అదే కొద్దిగా మనం చెప్పుకొని సత్సంగంలోకి వెళ్తాం. అందుకని అమ్మగారు ఎక్కడ ప్రత్యేకత ఏంటని చెప్తున్నాను. అమ్మగారు ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. అమ్మగారు చిన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారట, హనుమంతుడి గుడికి. అమ్మగారి వివాహం జరిగింది కూడా హనుమంతుడి గుడిలోనే అన్నమాట. అందుకని చాలా ప్రత్యేకత ఉంది. అందుకని పెట్టారు సుందరకాండ. అందులో నాకు నచ్చేది ఏంటంటే హనుమంతుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు, లంకకి వెళ్ళినప్పుడు అందరినీ చూస్తూ ఉంటాడు. అమ్మవారు ఎక్కడున్నారు, సీతమ్మ ఎక్కడుందని వెతుకుతూ ఉన్నప్పుడు మండోదరిని చూస్తాడు. చూసి కాసేపు ఆయన ఆవిడే సీతమ్మ అనుకుంటాడు. అనుకుని కోతి చేష్టలు అన్నీ చేసేస్తాడు. ఆయన ఎగిరేసి గంతేసేసి అన్నీ చేసేసి తర్వాత ఆయన ఒక్క నిమిషం ఆయనకు కూడా చూసిన ఆనందం వచ్చేసి తర్వాత ఆయన రియలైజ్ అయ్యి, అదేంటి సీతమ్మ రాముడికి ఆ ఎడబాటుతో ఉన్న ఆవిడ అలా ఎలా పడుకుంటుంది, అలా ఎలా ఆవిడ అలంకారం చేసుకుంటుంది, అలా ఎలా ఆవిడ మంచం మీద ఆవిడ ఎట్లా పడుకుంటుంది, ఆవిడ అలా ఎలా నిద్రపోతుంది, అసలు ఆవిడ అలా ఎలా అలంకరణ చేసుకుని ఉంటుంది ఆవిడ అని చెప్పి అనుకుంటాను. ఆ సన్నివేశం నాకు చాలా ఇష్టం. నాకు హృదయం అట్లా ఏదో ద్రవించిపోతున్నట్టు ఉంటుంది అది వింటున్నప్పుడు. నాకు అంటే ఒక అనుభూతి కలుగుతుంది అనమాట అది వింటున్నప్పుడు నాకు. అంటే ఆల్రెడీ నేను ఒకసారి విన్నాను సుందరకాండ ఆ సన్నివేశాన్ని. అనంతకృష్ణ మాస్టర్ గారు సుందరకాండ చెప్పినప్పుడు, రామాయణం చెప్తున్నప్పుడు సుందరకాండ చెప్పారు. అప్పుడు అది చాలా మనసుకి హత్తుకుంది. ఇది మళ్ళీ 2వసారి వింటున్నప్పుడు కూడా అదే అనుభూతి, నాకు అమ్మగారి సన్నిధిలో అదే అనుభూతి నాకు కలిగింది. ఫస్ట్ది. సెకండ్ సన్నివేశం ఏంటంటే, అంటే ఊరికి ఒకసారి పంచుకుందామని చెప్పి చెప్తున్నాను అనమాట. సెకండ్ది ఏంటంటే, సీతని కనుగొన్న తర్వాత, సీతమ్మవారిని కనుగొన్న తర్వాత రాముడు దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుల వారితో చెప్తారు, సీతమ్మని చూశాను స్వామి, ఇలా లంకలో ఆవిడ ఎట్లా ఉన్నారు అట్లా అని చెప్పిన తర్వాత రాముడు సీతమ్మ జాడ తెలుసుకున్నారని హనుమంతుడిని మెచ్చుకుంటూ ఆనందించి, ఆయన నీకేమి ఇవ్వగలను అని చెప్పి, హనుమంత నీకు నేనేమి ఇవ్వగలను అని చెప్పేసి ఆయన ఆలింగనం చేసుకుంటారు. అది అద్భుతమైన సన్నివేశం. ఇంకా ఆయనకి ఏమి ఇవ్వగలడు ఆయన కదా, అన్నిటికంటే గొప్పది ఆయన ఆలింగనం చేసుకుంటూ కౌగిలిస్తారనమాట శ్రీరామచంద్రుడు హనుమంతుడికి. అది చాలా అద్భుతమైన సన్నివేశం. ఆ 2 నాకు బాగా మనసుకి నచ్చినవి అనమాట. చాలా అంటే హార్ట్ టచింగ్ అంటారు చూసారా, అట్లా ఉన్న సన్నివేశాలు. మాకు అంటే జర్నీ చేసి రావడం వాటితో కొంచెం ఎండగా ఉంది, వాటితో అలసిపోయి మధ్య మధ్యలో నిద్రలు వస్తున్నా ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గబుక్కున ఒక్కసారి మెలకు వచ్చి కాస్త అది చెవును పడుతూ మళ్ళీ దాన్ని అనుభవిస్తూ భావన చేసుకుంటూ అలాగా అవకాశం వచ్చింది. మళ్ళీ దాన్ని ఆ అనుభూతి కలిగింది అమ్మగారి సన్నిధిలో చక్కగాను.
అది ఒకసారి పంచుకుందాం అనిపించింది. చాలా బాగా జరిగాయి కార్యక్రమాలు. మళ్ళీ అమ్మగారి సన్నిధికి వెళ్ళే అదృష్టం 6 నెలల గ్యాప్ వచ్చిందండి. వచ్చి మళ్ళీ వెళ్ళగలిగే అదృష్టాన్ని మాస్టర్ గారు అమ్మగారు మాకు కల్పించారు. చాలా కృతజ్ఞతలు సత్సంగంలో తెలుపుకుంటున్నాను. అది మహాత్ముల సన్నిధి చాలా అవసరం అండి. ఎందుకంటే మనం మనుషులు అట్లా ఉంటామంటే రజోగుణం తమో గుణాలతో ఉంటాం మనం నిత్యం. అట్లాంటి మనకి ఏమవుతుందంటే సన్నిధికి వెళ్ళినప్పుడు సత్వగుణం, వారు సత్వగుణ ప్రధానులు కనుక మనకి సత్వగుణం అనేది వస్తుంది వారి సన్నిధిలో. వచ్చి కనీసం వచ్చిన తర్వాత అది కొన్నాళ్ళు అట్లా సత్వగుణం కంటిన్యూ అవుతుంది. అప్పుడు మనం సాధన చేసుకుంటే కనుక చాలా మంచిది. అది సత్వగుణ ప్రధానంగా జరుగుతుంది. వారు సత్వగుణ ప్రధానులు కనుక మన సన్నిధికి వెళ్ళినప్పుడు సత్వగుణ ప్రధానంగా మన సాధన కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఎక్కువ ఉంటుంది సాధనకి. పైగా అమ్మగారి క్షేత్రం ఏంటంటే సాధనా క్షేత్రం. అది అక్కడ ఉండి మనం వచ్చామంటే మాత్రం సాధన చాలా బాగా జరుగుతుంది. అందుకని మన మహాత్ముల సన్నిధికి మధ్య మధ్యలో వెళ్ళి వస్తూ ఉండవలసిందే, వెళ్ళాల్సిందే. అది బాబు గారు కూడా చెప్పారండి. మనం తడి బట్టలతో వెళ్తే ఆవిడ అగ్ని, మహాత్ములు ఏంటంటే అగ్ని, అగ్ని దగ్గర నుంచున్నట్టే. తడి బట్టలు పెట్టుకుని వెళ్తే ఆరిపోతుంది, హాయిగా కూల్గా అవి చక్కగా వేడిగా చేసేసి చక్కగా దాన్ని డ్రై చేసేస్తారు అన్నమాట. అది అట్లా అలా ఉంటుందన్నమాట. అందుకని మహాత్ముల సన్నిధికి వెళ్తూ ఉండాలి. మధ్య మధ్యలో వెళ్ళడం అనేది చాలా చాలా ఆవశ్యకం, అవసరం, వెళ్ళి తీరాలి. అది అందుకని చాలా బాగా జరిగింది. అది చెప్దామని చెప్పాను అనమాట. చాలామంది గురు బంధువులు వచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత అమ్మగారి సన్నిధిలో కలుసుకోవడం జరిగింది. అది మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మనలో కలిగే వికార భావాలు వాటి అన్నిటి వలన మన హృదయంలో సద్గురువు ఉంటారు. వారికి మనలో కలిగే ఆ వికార భావాల వలన ఆయన చాలా బాధపడతారట లోపల. అది వారికి చాలా బాధ కలుగుతుందట. మనలో వచ్చే ఆ వికార భావాల వలన వారు చాలా బాధపడతారట లోపల. అదంతా ఒక కథ రూపంలో కూడా మనం చెప్పుకున్నాం. దర్వేష్ అనే భక్తుడి గురించి అతనికి ఒక కళ రూపంలో అతను వస్తుందన్నమాట. అంటే సద్గురు ఎంత బాధపడతారు అన్నది కూడా మనం అక్కడ అందులో ఆ కథలో బాబా చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత కథ మనం ఏం చెప్పుకున్నామంటే ఈరోజు ఏం కథ చెప్తున్నామంటే తేదీ 19/12/1911 సాయి చెప్పిన కథ. ఒక ధనికునికి 5 కొడుకులు. ఒక ధనికుడు ఉన్నట్ట, అతనికి 5 కొడుకులు ఉన్నారట. ఒక కూతురు, 5 కొడుకులు, ఒక కూతురు ఉన్నారట. బిడ్డలు ఆస్తి పంచుకున్నారు. సరే, బిడ్డలు తండ్రి ఆస్తిని పంచుకున్నారట. పెద్ద కొడుకులు 4 తమ వాటాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద కొడుకు 4 కొడుకులు వాళ్ళ వాటాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారట. 5వ కొడుకు కూతురు తమ వాటాలను స్వాధీనం చేసుకోలేక ఆకలితో తిరిగి చెప్పేసుకున్నామండి. అయిపోయింది, ఇది మనం చెప్పేసుకున్నాం. పొరపాటు నేను వేరే పేజీ తీసాను. తేదీ ఇది చెప్పుకోవాలి మనం. తేదీ 24/12/1911 సాయి చెప్పిన కథ. ఒకటికి 5 కొడుకులు ఉన్నారు. వారిలో 4 ఆస్తిలో వారి భాగాలను పంచుకున్నారు. ఇది కూడా ఆస్తికి సంబంధించిందేనండి. 24/12/1911 సాయి ఒక కథ చెప్పారట. ఒకటికి 5 కొడుకులు ఉన్నారట. వారిలో 4 ఆస్తిలో వారి భాగాలను పంచుకున్నారట. 5 కొడుకుల్లో 4 కొడుకులు ఆస్తిలో వారి భాగాలు పంచుకున్నారట. 2 తిరిగి తండ్రితో కలవదరిచారట. 4 కొడుకులు ఉన్నారట, ఆస్తిలో వాళ్ళ భాగాలు పంచేసుకున్నారట. ఆ 4లో 2 కొడుకులు మాత్రం తండ్రితో మళ్ళీ కలిసిపోదలుచుకున్నారట. ఆయన ఆ 2లో ఒకడికి విషం పెట్టమని తన భార్యను ఆజ్ఞాపించారట. ఇదేం చిత్రం చూడండి. ఆయన తండ్రి ఏం చేశారట, ఆ 2లో ఒక కొడుక్కి కలవదలుచుకున్నారు కదా తండ్రితోటి, ఆ ఒక కొడుక్కేమో విషం పెట్టమని తన భార్యని ఆజ్ఞాపించాడట తండ్రి. ఆమె అలానే చేసింట, విషం పెట్టేసిందిట. వాడు చనిపోయాట, ఒక కొడుకు చనిపోయాట. 2వ వాడు చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి చావబోయి బ్రతికేట. 2వ కొడుకు మళ్ళీ కలవపోయాడు కదా తండ్రితోటి, ఒకడు చనిపోయాడు విషం పెడితే తల్లి. ఇంకో 2వ అతనేమో చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి చావబోయేట, వాడు బతికెట్ట.
తండ్రి అతన్ని చంపక విడిచిపెట్టాట. రెండో కొడుకుని తండ్రి చంపలేట విడిచిపెట్టాట. అతడు 12 సంవత్సరాలు జీవించి ఒక కొడుకు ఒక కూతురు జన్మించాక చనిపోయాట. అతను ఏం చేశాట, రెండో కొడుకుని తండ్రి చంపక విడిచిపెట్టాట. అతడు 12 సంవత్సరాలు జీవించాట. ఒక కొడుకు ఒక కూతురు జన్మించాక చనిపోయాట. ఇదండి కథ. ఎంత విచిత్రంగా ఉందో. ఇలా చెప్పి వదిలేశారు బాబా ఈ కథ. అసలు మనకేమనిపిస్తుంది? సరే ఆస్తి అన్నారు, బాగుంది, పంచుకున్నారట, బాగుంది, ఇద్దరు కలవదలుచుకున్నారట, అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత తండ్రిట అందులో ఒక కొడుకుని చంపేయమని, విషం పెట్టమని భార్యను ఆజ్ఞాపించట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆవిడ పెట్టేసింట విషం, వాడేమో చనిపోయాట కొడుకు. రెండో వాడేమో చెట్టు మీద నుంచి పడి దెబ్బలు తగిలి చావబోయి బతికాట. సరే ఇది కూడా పోను ఓకే. తండ్రి అతన్ని చంపక విడిచిపెట్టాట. ఇదేమిటండి బాబు, అసలు ఎంత విచిత్రంగా ఉందో. అతడు 12 సంవత్సరాలు జీవించాట. ఒక కొడుకు ఒక కూతురు జన్మించాక చనిపోయాట. ఇలా చెప్పారండి బాబా. ఏం విచిత్రమైన కథ ఇది. కథా ప్రబోధంట. అసలు మనం బాబా దగ్గర ఉంటే, ఇప్పుడే బాబా ఉండి ఈ కథ చెప్పారండి, అసలు మనకేమైనా అర్థమవుతుందా చెప్పండి? మనం బాబా భక్తులం అంటాం. మనం బాబా కూర్చుని ఈ కథ చెప్పారు, ఏమర్థమవుతుంది? అసలు ఆయన శిష్యులు అనగలమా, ఆయన భక్తులు అనగలమా, ఆయన సేవించుకోగలమా ఇలా చెప్తే కదా. నిజంగా మాస్టర్ గారు లేకపోతే మనం అసలు ఆయన ఏమీ సేవించుకోలేము బాబాని. మనకు ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయన ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఏదో గుడ్డిగా పూజ చేయాలి ఆయనకంతే, అంతే. అంతకు మించి వేరే గత్యంతరం లేదు మనకి. ఏం అర్థం కాదు ఇట్లా చెప్పి వదిలేస్తే. ఇలా ఒక కథ చెప్పేశారు, బాబా వెళ్ళిపోయారు. ఏమిట్రా బాబు ఈయన. నిజంగానే అప్పట్లో పిచ్చివాడు అనేవారు కదా బాబాని కొంతమంది. మనం కూడా లిస్టులోకి వెళ్ళిపోతాం, ఏదో మాట్లాడతాడు ఈయన వెళ్ళిపోతారు అనుకుంటాం. అలానే ఉంటుంది మన పరిస్థితి. ఆ లిస్టులోనే మనం కూడా ఉంటాం, ఎందుకంటే మనకు అంత అర్థం చేసుకునే సంస్కారం లేదు కాబట్టి. ఆయన మాటల్ని అర్థం చేసుకునే సంస్కారం మనకి లేదు. అందువల్ల మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు వచ్చి ఆయన రచనల ద్వారా మనకి ఇట్లా అందించారు కాబట్టి కాస్తైనా అర్థం చేసుకొని మనం కాస్త ఆయన తత్వాన్ని బాబా ఏం చెప్పదలిచారు ఏంటి అన్నది అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది మనకి లభించింది. మాస్టర్ గారు అమ్మగారి ద్వారా మనకి ఇలా వారి రచనల ద్వారా, మాటల ద్వారా, వాటి ద్వారా, సత్సంగం ద్వారా ఇట్లా అన్నీ మనకి లభించాయి అన్నమాట. మనకి మాస్టర్ బాబా మనకు అందించిన ఒక విధంగా చెప్పాలంటే వరం. మాస్టర్ గారు అమ్మగారు మాస్టర్ గారిని అలా అందించారు మనకి, సాయినాథుల వారు. దీనికి వివరణ చెప్తున్నారు మాస్టర్ గారు. చూడండి, తండ్రి దైవము లేక పురుషుడు. ఇక్కడ తండ్రి అని చెప్పారు చూసారా బాబా, ఆయనే దైవముట లేదా పురుషుడు అని చెప్తున్నారు. తల్లి ప్రకృతి లేక మాయ. ఆ తల్లి విషమెట్టు ఇది అన్నారు చూసా. తల్లి ఉంది కదా వీళ్ళ 5 కొడుకులకి, ఆవిడ తల్లి ఏంటంటే ప్రకృతి లేక మాయ. ఈ కొడుకులను చెప్తున్నారు చూసారా, 5 కొడుకులు అంటున్నారు చూసారా, వాళ్ళు అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము, ఈ 5 కొడుకులట. అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తండ్రి దైవము లేక పురుషుడుట. ఇక్కడ తండ్రి అని ప్రస్తావించిన తండ్రికి ఆస్తుంది కదా, ఆ తండ్రి ఎవరంటే దైవము లేక పురుషుడు. ఇక్కడ తల్లి అంటే ఎవరు? ప్రకృతి లేక మాయ అని చెప్తున్నారు. ఈ కొడుకులు ఎవరు? అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము, ఈ 5 కొడుకులు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒక పదాలు ఉపయోగిస్తున్నారు, కొడుకులు అని, తండ్రి అని, తల్లి అని, అలా పేర్లు పెట్టారు వాటికి. కానీ ఇక్కడ తండ్రి అన్నది ఎవరంటే దైవం అన్నమాట. తల్లి అంటే ప్రకృతి లేక మాయా. ఈ కొడుకులు 5 అంటే అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము, వీటిని కొడుకులు అని చెప్పారు. ఇవన్నీ అజ్ఞానంతో సంసారంలో చిక్కుకోవడమే ఆస్తిని పంచుకోవడం అంటే. ఈ అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము ఇవన్నీ అవేట అజ్ఞానంతో సంసారంలో చిక్కుకున్నాయట. అంటే సహజంగా అజ్ఞానమే కదండి మనకున్నది. అజ్ఞానంతో సంసారంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్లో ఉన్నాయన్నమాట. చిక్కుకోవడమే ఆస్తిని పంచుకోవడం అంటే. అజ్ఞానాన్ని శుభ్రంగా
పంచుకున్నాయన్నమాట. బుద్ధి చిత్తము తండ్రి అయిన దైవంతో తిరిగి కలవదలిచాయట. అంటే కొంచెం రియలైజ్ అయ్యాయి, అబ్బాయి తప్పు కదా అనిపించింది, ఇంత అజ్ఞానంలో ఉన్నామేమిటి అనిపించి తప్పు కదా, ఇట్లా కాదు కదా, మన అజ్ఞానంలో ఉన్నాం కదా, జ్ఞానం కదా కావాల్సింది, దైవంతో కలవాలి కదా అనిపించింది. వేటికి బుద్ధి చిత్తానికి అనిపించింది అనమాట. తండ్రి అయిన దైవంతో తిరిగి కలవదలిచాయి. అంటే ఏంటి, తండ్రితో కలవదలిచింది అని చెప్పారు కదా, ఇద్దరు కొడుకులు తండ్రితో కలవదలిచాయి అని అనిపించింది అని రాశారు కదా. అది తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, ఆయన ఆ ఇద్దరిలో ఒకడికి విషం పెట్టమని తన భార్యను ఆజ్ఞాపించారని ఉంది. చదువుతుంటే ఎంత కటువుగా అనిపించిందండి. కానీ చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి అసలు నిజానికి అది. సరే, దైవంతో తిరిగి కలవదరిచాయి. దైవం మాయ చేత చిత్తానికి సద్గురుపదేశం అనే విషయాన్ని పెట్టించాడు. అదండి చాలా అద్భుతమైనది అది. నిజానికి మనం చదివితే అక్కడ అలా అనిపించింది. కానీ దైవం మాయ చేత చిత్తానికి సద్గురుపదేశం అనే, అంటే చిత్తనాశకరమైన విషయాన్ని పెట్టించాడు, చిత్తనాశనాన్ని చేయించారనమాట. సద్గురు ఉపదేశం అనేది మాయ చేత. అదే అక్కడ విషం పట్టడం అంటే విషం పెట్టడం కాదండి, అది సద్గురుపదేశం అంటే చిత్త నాశనం అన్నమాట. చక్కగా ప్యూరిఫై చేయించదలిచారు దాన్ని. గురు శిష్యులనే భేదబుద్ధి, దాన్ని అనుసరించిన వాగ్రూపమైన ఉపదేశము మాయలోనేవని సాయి తద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకాన్ని వివరించేటప్పుడు చెప్పారు. గురు శిష్యులనే భేదబుద్ధి, దాన్ని అనుసరించిన వాగ్రూపమైన ఉపదేశము మాయలోవే. అదంతా కూడా మాయేనండి. ఎందుకంటే గురువు కూడా శిష్యుల్లో భగవంతుడినే చూస్తారు నిజానికి. అంటే మన బయటకి గురువు శిష్యుడు అని అంటాం, కానీ మనం బాహ్యంగా చూసినప్పుడు కానీ గురువు కూడా అందరిలోనూ తన గురువునే చూసుకుంటారు. అంతే కదా, బాబా కూడా అందరిలోనూ వారి గురువునే చూసుకున్నారు. లేకపోతే ఆయన అలా ఉండేవారు కాదు కదా, ఆయన గురువు అయ్యేవారు కాదు అసలు. చూసుకున్నారు కాబట్టి జవహరాలీలో కూడా ఆయన గురువునే చూసుకున్నారు. లేకపోతే అంత వినమ్రతతో ఆయన ఉండేవారు కాదు. ఆ భేదబుద్ధి అసలు వాళ్ళకు ఉండదు అసలు. అది దాన్ని అనుసరించిన వాగ్రూపమైన ఉపదేశము అది కూడా మాయలోదే అని చెప్తున్నారు. తద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకాన్ని వివరించేటప్పుడు చెప్పారు. అది చిత్తాన్ని నశింపజేస్తుంది కనుక విషం అన్నారు. చిత్తం నశించాక సహజంగా మనస్సు సంసారం అనే వృక్షంపై నుండి పడి చచ్చినంత పనే కుంటుపడింది. అంటే మనస్సు తనకు సహజమైన బాహ్యవృత్తుల సామర్థ్యాన్ని కోల్పోయింది. యోగనిష్టలో కనీసం 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాదని సాంప్రదాయం. అందుకే ఇక్కడ చూడండి, ఈ కొడుకు ఏం చేసేవాడు, రెండోవాడు ఏం చేశాడు, చెట్టు మించి పడ్డాడు. వాడు రెండో కొడుకు ఏమయ్యాడు, చెట్టు మించి పడ్డాడని చెప్పారు. ఏమైంది, సంసారం అనే వృక్షం నుండి పడి చచ్చినంత పని అయింది వాడికి. అది అంటే మనస్సు తనకి సహజమైన బాహ్యవృత్తుల సామర్థ్యాన్ని కోల్పోయింది. రెండోవాడు పడ్డాడు అక్కడ. యోగనిష్టలో కనీసం 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాదు. అందుకని వీడు 12 సంవత్సరాలు జీవించాడు అని చెప్పారు. యోగనిష్టలో వాడు 12 సంవత్సరాలు ఉన్నాడు అనమాట. అప్పుడు దానికి జ్ఞానం అనే కొడుకు, సిద్ధి అనే కూతురు జన్మించారు. ఒక కొడుకు కూతురు జన్మించారు అన్నారు రెండో వాడికి. అప్పుడు దానికి జ్ఞానం అనే కొడుకు, సిద్ధి అనే కూతురు జన్మించారు. అప్పుడు అతనికి జ్ఞానము సిద్ధి అనేవి ప్రాప్తించాయి. అప్పుడు సంపూర్ణ మనోనాశనం అయ్యింది. అప్పుడు కొడుకు కూతురు జన్మించాక రెండో కొడుకు చనిపోయాడు అని చెప్పారు. అప్పుడు సంపూర్ణ మనోనాశనం అయింది. అతనికి మనస్సు అనేది నాశనం అయ్యిందట అతనికి. అదనమాట ఆ కథ చెప్పారు. అలా ఇష్టం వచ్చినట్టుండే మనసు నాశనమైంది. గురువు ఏమో లభించాడు. ఫస్ట్ గురువు లభించారు, తర్వాత మనస్సు అనే 12 సంవత్సరాలేమో సాధన అయిన తర్వాత అతనికి జ్ఞానమును సిద్ధి అనేవి లభించాయి. తర్వాత సంపూర్ణమైన మనస్సు నాశనం అయింది, అతని మనోనాశనం లభించింది. అది చెప్పారు అక్కడ. అది కథ చదివితే అసలు ఎట్లా ఉందో చూడండి. అది అంటే మనం చాలా బాహ్యంగా చూస్తాం, లోపల డెప్త్ చూడం మనకు అర్థం కాదు కూడా అన్నది. ఆయన ఏం చెప్పారు
ఆయన చెప్పడం కూడా పొడి పొడిగా బయటకే ఉంది, అర్థమయ్యేలా కూడా లేదు అసలు. బాబా చెప్పింది చిత్తనాశమే యోగమని యోగ శాస్త్రం. ఆ చిత్తం నశించడం అనేదే యోగం అని చెప్పి దాన్నే యోగం అంటారని కూడా యోగ శాస్త్రాల్లో చెప్పారు. మనోనాశమే జ్ఞానం అని వేదాంతం చెబుతాయి. ఆ మనస్సు అనేది నాశనం అవ్వడమే జ్ఞానం అని వేదాంతం కూడా చెప్తాయి. ఆ మనస్సు అనేది ఉంటే ఏమవుతుందండి? మనకు అది ఉండబట్టే కదా మన ఇష్టం వచ్చినట్టు కాసేపు ఇటు కోతిలాగా ఉంటుంది మన మనస్సు. కాసేపు ఇది అంటుంది, కాసేపు అది అంటుంది. అన్నిటికీ మూలం ఆ మనస్సే. అది నశిస్తే కానీ కుదరదు కదా. అది ఉండబట్టే కదా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే అది సరిగ్గా ఉండదు మనకి కదా. నిశ్చలంగా ఉండదు చూడండి, ఎక్కడ అసలు ఒక దాని మీద ఉండదు మన మనస్సు. కాసేపు ఇది అంటుంది, కాసేపు అది అంటుంది. ఆ దీపం కదులుతున్నట్టు గాలి వస్తే ఎడు పెడితే అటు తిరుగుతూ ఉంటుంది. కాసేపు గాలి ఇటు వస్తే అటు, అటు వస్తే అటు, పులిస్తరాకులాగా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. నిశ్చలంగా ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మనోరూప అజ్ఞానాంధకార నాశకుడైన జ్ఞానసూర్యుడు గురువు. గురువు ఎవరండి? మనోరూప అజ్ఞానాంధకార నాశకుడైన జ్ఞానసూర్యుడే గురువు. గురువు అంటే మనోరూప అజ్ఞానాంధకారం, మనస్సు రూపంలో ఉన్న అజ్ఞానాంధకారం. అజ్ఞానం అనే అంధకారాన్ని, అంధకారం అంటే చీకటి, అజ్ఞానం అనే చీకటిని నాశనం చేసే జ్ఞానం అనే సూర్యుడే గురువుట. మనస్సు అనే మత్తగజాన్ని లొంగదీయగల సింహనే సద్గురువు అని భగవాన్ రమణ మహర్షులు అన్నారు. ఈ మనస్సు అనే మత్తగజాన్ని, మనస్సు చాలా దారుణమైనదండి. అది మదించుంటుంది, ఎప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. మనకి అన్నిటికీ కారణం, మన కష్టాలకు కానీ అసలు ఇప్పుడు జరిగే ప్రతి దానికి కారణం మన మనస్సే. అన్నిటికీ మనం అనుభవిస్తున్న వాటికి ప్రతిదానికి కారణం మన మనస్సే. మన భావాలు కానీ ఎవ్రీథింగ్ అన్నిటికీ కారణం మన మనస్సే. ఇప్పుడు ఈ పరిస్థితులకు కానీ అన్నిటికీ కారణం మనం. కానీ ప్రతిదానికి ఎలా వేస్తారు? దేవుడు ఏమిటో ఇలా, దేవుడు కాదండి, బాబాయ్ ఏమిటో ఇలా. ఎంత వింటూ ఉంటానో నేను ఈ మాట. ఆయన చేయరండి, మనమే మన మనస్సుని పిచ్చి పిచ్చిగా పెట్టుకొని చేస్తున్నది మనమే చేసుకున్నాం. మనమే కారణం, అన్నిటికీ మనమే కారణం. మనం ఏది చేసామో అదే మనకు తిరిగి వస్తుంది. మనమే కారణం, ఆయన అనడానికి లేదు. కానీ చాలా ఈజీగా పడేస్తాం. అది లూజ్ టంగ్ అంటారు చూసారా, అట్లా అనేస్తూ ఉంటాం అంతే. బాబా ఏంటో ఇలా చేశారు, ఆయన ఎందుకు చెప్తారు? ఆయనకేం పని లేదా? మనకు అన్నిటికీ కష్టాలు పెట్టడమేనా ఆయన పని? ఆయన ఇంకా తగ్గిస్తున్నారు, మనకున్న కర్మలను తగ్గించుకుంటూ తీసుకొస్తున్నారు. అట్లాగా మనకి ఇంకా సులభం చేసుకుంటూ వస్తున్నారు ఆయన. మనం ప్రార్థిస్తే ఆయన కరుణిస్తున్నారు. ఆయన అది పోయి మనం ఆయన ఏమిటో ఎలా చేస్తున్నారు. చాలా వింటూ ఉంటాను నేను, చాలామంది దగ్గర వింటూ. కష్టం రాగానే అనే మాట అది, ముందు అది మానేయాలి. ఎంతో కరుణిస్తున్నారు, ఎంత పెద్ద కష్టాన్ని ఆయన తీసేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. మనకు మాస్టర్ గారి గ్రంథాల్లో కూడా ఉంటుందండి. ఎప్పుడు అనుకోవాలట, ఎంత పెద్దది జరగాల్సిందో ఆయన ఎంత చిన్నగా తీసేశారు అని గుర్తుపెట్టుకోవాలట. గురువు దగ్గరికి వచ్చాక అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎంత పెద్ద కష్టాన్ని ఇంత చిన్నగా తీసేశారు ఆయన. అది అసలైంది, అది మర్చిపోకూడదు. అందుకని మనస్సు అనే మత్తగజాన్ని లొంగదీయగల సింహమే సద్గురువుట. ఈ మనస్సు అనేది మత్తగజం, దాని ఇష్టం వచ్చినట్టు మదించిన గజం. మదించిన గజం ఎలా ఉంటుందండి? దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందో, ఏం తొక్కేస్తుందో, దేన్ని ఎత్తి పడేస్తుందో ఆ తొండంతో దానికే తెలియదు. అలా మన మనస్సు దాంతో పోల్చారు. మత్తగజం మదించిన గజంతో పోల్చారు మన మనస్సు. అంత అలా ఉంటుంది అది. లొంగదీయగల సింహమే. అలాంటి మనస్సుని లొంగదీయగలది ఎవరు? సింహమే సద్గురువుట అని ఎవరు చెప్పారు? భగవాన్ రమణ మహర్షులు చెప్పారట. కనుక దైవం మనస్సు అనే కొడుకుకు గురూపదేశం అనే విషయాన్ని పెట్టించాడని చెప్పడం యుక్తమే. అది యుక్తమైనదే అంటున్నారు. కనుక దైవం మనస్సు అనే కొడుకుకు ఏం చేశాడు? మనస్సు అనేది ఒక కొడుకు కదా, వాటిలో ఇందాక చెప్పుకున్న కొడుకులో మనస్సు అనేవాడు ఒక కొడుకు. ఆ కొడుకు ఏం పెట్టారు? గురువుపదేశం, గురువు యొక్క ఉపదేశం అనే విషయాన్ని పెట్టించాడు అని చెప్పారట. అది యుక్తమే. అది పైకి చూడడానికి విషం అన్నట్టుగా రాశారు, కానీ నిజానికి మంచి మందు.
అదే పెట్టాలి దానికి. మాయికమైన సామాన్య ఇంద్రియానుభూతి అజ్ఞాన పోషకమైతే గురుబోధ దాన్ని నశింపజేసే విషం. సామాన్య ఇంద్రియానుభూతి అజ్ఞాన పోషకమైతే, మన ఇంద్రియానుభూతి అంతా ఏంటంటే అజ్ఞానాన్ని పోషిస్తూ ఉంటుందన్నమాట. మనకు అనిపించేదంతా ఏంటంటే అజ్ఞానాన్ని మనకు పోషిస్తూ ఉంటుంది. ఈ గురుబోధ ఏం చేస్తుంది? దాన్ని నశింపజేస్తూ ఉంటుంది అన్నమాట. నశింపజేసే విషయం అది. ఈ అజ్ఞానాన్ని నశింపజేసే విషయం అది. శ్రీ రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరుని తండ్రిగా కీర్తిస్తూనే నిన్ను సమీపించిన వారిని మింగివేస్తావు అని వ్రాయడం గమనార్హం. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. నిన్ను దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళని మింగేస్తావని రాశారట రమణ మహర్షి. మింగేయడం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మింగేస్తాడట అరుణాచలేశ్వరుడు. మామూలుగా చూస్తే భయం వేస్తుంది కదండి. అసలు మింగేయడం ఏంటి వెళ్ళిన వాళ్ళని? అంటే ఏంటి? అజ్ఞానాన్ని దహించి వేస్తావు నాయన, అజ్ఞానాన్ని మింగేస్తావని. మనల్ని మింగేయడం కాదండి, మనలో ఉన్న అజ్ఞానాన్ని మింగేస్తావు. అది నిన్ను సమీపించిన వారిని మింగివేస్తావు అని రాశారట ఆయన. గమనార్హం అంటున్నారు. అదే విషం పట్టడం అంటే. గురూపదేశం అనే విషాన్ని పెడతావని అంటే అజ్ఞానాన్ని నశింపజేస్తారు అన్నమాట వారు. అంటే మనకి పైన కనిపించే అజ్ఞాన ఇంద్రియానుభూతి అంతా అజ్ఞానాన్ని పోషిస్తూ ఉంటుంది. దానికి గురూపదేశం అనే విషయాన్ని పెడతారట. అది పై కథ జరిగాక దేహం అనే 5వ కుమారుడి ప్రసక్తి ఇక రాదు. ఇంక ఈ కథ అంతా జరిగిన తర్వాత ఇంకా దేహం అనేదే ఉండదు. 5వ కొడుకే ఇంక ఉండదట. దేహం అనేదే ఇంక ఉండదట, ప్రసక్తే ఉండదట. అందుకే సాయి అతడి విషయం చెప్పక విడిచేశారు. ఇంకా 5వ కుమారుడు గురించి చెప్పలేదు. ఇంకా దేహ ప్రసక్తే బాబా తేలేదు. ఇంకేముందండి? ఇంకా దేహం అనేదే మనకు ప్రసక్తి రాదు. ఇంకా మనసే లయం చేసిన తర్వాత ఇంకా దేహం ఏముంది? ఇంకేమీ లేదు. అజ్ఞానం నశించిన తర్వాత ఇంకా దేహం అనే ప్రసక్తి ఉండదు. ఇంకా దేహం అనే 5వ కొడుకు గురించి ఇంకా ఎత్తలేదు బాబా. ఇంకా దాని అవసరమే లేదట. ఇంకా 5 కొడుకుల్లో 4 ప్రస్తావనలే తీసుకొచ్చారు. ఇక్కడ 5వ కొడుకు గురించి ఇంకా చెప్పలే బాబా. అదే ఇక్కడ చెప్పింది. అసలు ఎలా చెప్పారో చూడండి. ఎంత అసలు ఆ చదివితే దీనికిను బాబా చెప్పిన దానికి ఎక్కడా మనకి కుదరట్లేదు అసలు. చూడండి, మనం చదువుకుంటే అట్లా ఉంది, మనం అర్థం చేసుకుందామని ప్రయత్నిస్తే అట్లా ఉంటుంది. అందుకని మాస్టర్ గారు రాసిన దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ చదువుకుంటే మనకి మంచి క్లారిటీ వస్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తండ్రి దైవము లేక పురుషుట్ట, తల్లేమో ఇక్కడ మాయ అని చెప్తున్నారు. ఇక్కడ కొడుకులు ఏం చెప్పారంటే అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము, వీళ్ళు 5 కొడుకులు అని చెప్పారు. చెప్పి ఇవన్నీ అజ్ఞానంతో సంసారంలో చిక్కుకోవడమే ఆస్తిని పంచుకోవడం అని చెప్పారు. బుద్ధి, చిత్తము తండ్రి అనే దైవంతో తిరిగి కలవదలిచేట. బుద్ధి, చిత్తము అనేవి తండ్రి అయిన దైవంతో తిరిగి కలవాలనుకున్నాయట. అంటే 3, 4 కొడుకులు కలవాలనుకున్నాయి అన్నమాట. ఇంకా 5వది ప్రసక్తి ఇంకా లేదు కదా. ఇవి కలవాలనుకున్నప్పుడు ఇంకా లేదు. ఇవి కలిసిపోయిన తర్వాత ఇంకా దేహం ఇంకా దాని ప్రసక్తి ఉండదు. అందుకే చెప్పలేదు 5వ కొడుకు గురించి ఇక్కడ బాబా. దైవం మాయచేత చిత్తానికి సద్గురూపదేశం అనే విషయాన్ని పెట్టించాడు. అంటే సద్గురూపదేశం అనేది ఇప్పించాడు అన్నమాట చిత్తానికి. ఇదంతా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ వృక్షం నుంచి పడడము, చచ్చినంత పని అయ్యి కుంటుపడింది అంటే మనసు తనకు సహజమైన బాహ్యవృత్తుల సామర్థ్యాన్ని కోల్పోయింది. యోగనిష్టలో 12 సంవత్సరాలు ఉంటే కానీ సాధన పూర్తి కాదన్నది సాంప్రదాయం. అంటే 12 సంవత్సరాలు జీవించాడు. జీవించిన తర్వాత ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు. అంటే 12 సంవత్సరాలు యోగనిష్టలో ఉన్న తర్వాత జ్ఞానం అనే కొడుకు, సిద్ధి అనే కూతురు, అంటే జ్ఞానము సిద్ధి అనేవి వచ్చాయి. అప్పుడు సంపూర్ణమైన మనోనాశనం అయ్యింది అని చెప్పారనమాట. అంటే గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు. గురువు ఉంటే కానీ ఆ మనోనాశనం అనేది జరగదు, మనస్సు అనేది నాశనం కాదు అని చెప్తున్నారు. అంతవరకు మనం ఈ బయట కనిపించే దాంతో మన అజ్ఞానాన్ని పోగు చేసుకుంటూనే ఉంటాం. జ్ఞానం అనేది కలగదు.
ఈ మత్తగజంలాగా మన మనసు తయారవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే గురువు వస్తారో అప్పుడు అది దాన్ని లొంగదీసే సింహమే ఆయనట. మనస్సు అనేది దాన్ని లొంగదీస్తారట గురువు వచ్చి మనకి. ఈ సామాన్యమైన ఇంద్రియానుభూతి ఈ అజ్ఞాన పోషకం చేస్తున్నప్పుడు గురువు దానిని ఆయన బోధతోటి దాన్ని నశింపజేస్తారన్నమాట. అందుకే రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరుని తండ్రిగా కీర్తిస్తూనే నిన్ను సమీపించిన వారిని మింగివేస్తావు అని రాశారట. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆయన మింగివేస్తారట. మనం మింగివేస్తావు అంటే భయం వేస్తుంది, ఇదేంట్రా బాబు అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను మింగేస్తాడా అని. మననేం మింగేరు, మనలో ఉన్న అజ్ఞానాన్ని మింగేస్తాడు ఆయన. అదే అనమాట చెప్పేది. గురువు కూడా అంతే, మనలో ఉన్న అజ్ఞానాన్ని మింగేస్తారు ఆయన. ఆ మత్తగజాన్ని ఆయన శుభ్రం కంట్రోల్ చేసి పెడతారు అనమాట. మన మనస్సుని మొత్తం లయింపజేస్తారు. అది గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు ఇక్కడ. గురువు ఆశ్రయిస్తే ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అన్నదాన్ని చెప్పారు ఇక్కడ. అది చాలా మంచి కదండి, బాగుంది. మళ్ళీ మనం ఒకసారి దీన్ని ఎవరికి వాళ్ళని చదువు, నాకు అర్థమైనంత వరకు చెప్తున్నానండి. ఇది చాలా కష్టమైంది, ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. సాయినాథ ప్రబోధం ఎంత మాస్టర్ గారు దాని వివరణ రాసినా మనం అర్థం చేసుకోవడం కొంత కష్టమే. మన స్టేజ్కి చాలా కష్టమైంది ఇది. అసలు మామూలు బాబా చెప్తే అసలు అర్థం కాదు, మాస్టర్ గారు రాసింది కూడా కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైంది మన స్టేజ్కి. అందుకోసం అని చెప్పను, మన స్థాయిలో కొద్దిగా కష్టమే. అందుకని ఎవరికి వారు చదువుకుని ముందు నేను స్టార్టింగ్ గ్రంథం అప్పుడే చెప్పాను, నేను ప్రయత్నం అయితే చేద్దామని చెప్పాను. మనం ఎటు మాస్టర్ గారి గ్రంథాలు మనం చదువుకుని తీరాలి. అందుకని కాస్త ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఎలాగో చదువుకోవాలి కదా. అందుకని నెక్స్ట్ టైం చదువుకున్నప్పుడు ఇంకా బెటర్గా మనకి ఇంకో కోణంలో ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఈలోపు ఇంకా మిగతా గ్రంథాలు చదువుతాం కాబట్టి ఇదా అని తడుతుంది మనకి, ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అంటే ఒక్కసారి అయిపోయేది కాదు కదా మాస్టర్ గారి గ్రంథాలు, తిరిగి మళ్ళీ చదువుతూనే ఉంటాం మనం. నెక్స్ట్ టైం చదివినప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతూ ఉంటుంది, ఇంకా బాగా అవగాహన పెరుగుతుంది. అది అందుకని ఇదే వివరణ అని చెప్పి మాత్రం అనుకోవద్దు. మీకు ఇంకా బాగా తడుతుంది చదివితే. మళ్ళీ ఒక్కసారి చదువుకోండి. తర్వాత ఇంకా నెక్స్ట్ కథ ఏంటో చూద్దాం. రేపు తేదీ 16/1/1912 సాయి ఇలా చెప్పారు అనేసి ఒక్క చెప్పారు బాబా. అది రేపు మనం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.